యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, వారి యొక్క తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ గారి తృతీయ జ్ఞాపకార్థం ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారు సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును కాక. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసమాంతం వరకు లేరు. ప్రభు అనుగ్రహించాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము, ఆయుధము. ప్రభువు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చారు. అది ఏదైనప్పటికీ కొలత లేకుండా, పరిమితి లేకుండా అడుగుటకు ఒక్క మీ యొద్దనే ప్రభు మానవ జాతికి అవకాశం ఉన్నది. అది ఆకాశము ఊర్ధ్వలోకమంత ఎత్తైనా, అది పాతాళ లోకమంత లోతైనా, విశ్వము కంటే విశాలమైన మీ సన్నిధిలో మేము అడుగుగా మీరు ఇవ్వటానికి ముందుకొస్తారు. ప్రభు, మా ప్రార్థనకు జవాబు దయచి మీ దాసురాలు ఇందుపల్లి చిట్టమ్మ గారు మీ సన్నిధిని ప్రవేశించి 3 సంవత్సరాలు వారి కుటుంబాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రాలు. కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాము గారు, ఇందుపల్లి చిట్టమ్మ దంపతులకై, వారి ప్రార్థనా జీవితంకై మీకు స్తోత్రాలు. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారులను దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. వింటున్న వారు మేలు పొందినట్టు చేయము. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనము గత దినం ముగించాం. 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచూ ఉన్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశిస్తూ ఉన్నది. ఈ వచనం అర్థం చేసుకుంటే చాలా ధన్యులము. ఎందుకంటే దేవుడు వచ్చుచూ ఉన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వచ్చాడు కాదు, వస్తాడు కాదు, వచ్చుచూ ఉన్నవాడు. ఇది చాలామందికి అర్థం కాలేదు. ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రభువు వివిధ భక్తుల జీవితాల్లో ఆయన తన కార్యాలు జరిగిస్తూ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందుకే ఆయన సశరీరుడుగా అనేక మార్లు ప్రత్యక్షమాయను అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపు పలుమార్లు భూమిని దర్శించాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అసాధారణ పరిస్థితుల మధ్య వారితో మాట్లాడుటకు, పరిస్థితులకు తీర్పు తీర్చుటకు ఆయన యత్నించుచూనే ఉన్నాడు.
బైబిల్ గ్రంథం అంతా కూడా ఇదే సాక్ష్యం చెబుతుంది. అందుకే నేను అన్నాను, ఈ వచనం అర్థమైతే మనం ధన్యులమే అని. నీతిమంతులు పోవు మార్గం సమంగా ఉంటుంది, నీతిమంతుల త్రోవ నువ్వు సరళం చేస్తున్నావు, నీ తీర్పుల మార్గాన నీవు వచ్చుచూ ఉన్నావు అని మేము నీ కొరకు కనిపెట్టుచూ ఉన్నాం. గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు న్యాయమూర్తి, న్యాయాధిపతి. ఆయన అల్టిమేట్గా ఫైనల్ జడ్జిమెంట్ ఖచ్చితంగా చేస్తారు. దానికంటే ముందుగా ఆయన తీర్పులు నెరవేరుతూ వచ్చాయి. వివిధ కాలాల్లో, వివిధ తరాలలో, ఆయా దేశాల్లో, ఆయా రాజుల కాలాల్లో దేవుని వాక్కు ప్రవచనాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. ఇది హిస్టరీ, చరిత్ర. కాబట్టి ఆయన నీవు తీర్పులు ఇస్తూ వస్తూ ఉన్నావు. అది ఇవాళకి కూడా అనేకమైనటువంటి జీవితాలు ఆయన తన యొక్క ప్రణాళిక అర్థమైనటువంటి తీర్పులు ప్రకటిస్తూనే ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ప్రతివాడు వాని యొక్క ఫలం పొందుతున్నాడు. విశ్వాసికి ఇవ్వవలసిన జీతఫలం ఆయన వెంటబెట్టుకుని వస్తున్నానని చెప్పాడు. పాత నిబంధనలో ఉన్న భక్తులకు వారి విశ్వాస జీవితాన్ని బట్టి వారికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుని పిల్లల మీదకి లేచిన వారికి అనేక మందికి తీర్పులు తీర్చాడు. ఆయన తీర్పులు గంభీరమైనటువంటి తీర్పులు. తన బిడ్డలను తను ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా, లోకానికి తెలిసేటట్లుగా ఆయన చేసిన జడ్జిమెంట్స్ ఉన్నాయే, అవి గంభీరమైనవి. అవి ఆనాడే కాదు, ఈనాడు కూడాను మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తున్నాడు. ఇఫ్ యూ ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే నీ చుట్టూతా కూడా ఆయన కోటగా ఉండి, ఆవరణంగా ఉండి, తన తీర్పులు నీకు వ్యతిరేకంగా లేచిన వారి పక్షంగా ఆయన చేస్తూనే ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడల్లా మన ప్రార్థన వింటున్నాడు. దానియేలు ప్రార్థించాడు. 21 దినాలు జవాబు ఆలస్యమైంది, కానీ ప్రార్థన జవాబు దానియేలుకు చేర్చబడింది. మన జీవితాల్లో మనం గుర్తెరగాలి. దేవుడు మౌనంగా ఉన్నాడు అని అన్నడు అనుకోవద్దు. ఐగుప్తుకు తీర్పు తీర్చాడు, 10 తెగుళ్ళు రప్పించాడు. బబులోనుకు తీర్పు తీర్చాడు, అష్షూరుకు తీర్పు తీర్చాడు, నినివేకు తీర్పు తీర్చాడు, మోయాబుకు తీర్పు తీర్చాడు, ఎదోముకు తీర్పు తీర్చాడు. ఎందుకు ఇవన్నీ? దేవునికి వ్యతిరేకముగా, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా వారు పనిచేసినందున. మరి ఈనాడు చేయడా ప్రభు? దేవుని పిల్లలను భయకంపితులను చేస్తూ, దేవుని పిల్లలను హింసిస్తూ, ప్రార్థనాలయాలను కూల్చేస్తూ, సన్యాసినులను పాడు చేస్తూ, దైవ సేవకులను తగలబెట్టేస్తూ, దైవ సేవకులను కిరాతకంగా చంపేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో డస్ గాడ్ ఈజ్ సైలెంట్ ఆల్వేస్? దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నారా? మేము కనిపెట్టుచున్నాము, మా దేవుడు నీవు తీర్పులు ఇచ్చుచు వచ్చుచు ఉన్నావు. ఈ దినం ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఒక అఘాయిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన చాలా వయసు అనుభవం కలిగిన ఆయన వెంటనే అన్నాడు, రాబోతున్నటువంటి తీర్పుకు సూచనగా ఇవి జరుగుతున్నాయి అన్నాడు. నేను ఆశ్చర్యపడ్డాను. నిజమే, ఏం జరగబోతోంది వారు చూడటానికే ఇటువంటివి అనుమతిస్తున్నాడు దేవుడు అన్నాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడాను రక్తసిక్తంగా కనిపించింది. ఇశ్రాయేలీలను దేవుడు పిలిచినప్పటి నుంచి చూడండి, వారే టార్గెట్ గ్రూప్ అయ్యారు. లోకములో ఉన్న అందరికీ టార్గెట్ గ్రూప్ ఇజ్రాయేలే. అందరూ వారి మీద యుద్ధాలకు వచ్చారు, కలిసి కూడుకొని మరి యుద్ధాలకు వచ్చారు.
కనుక దేవుని పిల్లలు భయపడకూడదు, కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి. యూ షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవునిపై ఆనుకొని ఉండటం నేర్చుకోవాలి. దేవునిపై ఆనుకొని ఉండటం నేర్చుకున్నట్టు అనగా మోకాళ్ళ జీవితం అధికం కావాలి. మీ సమయము దేవునితో గడుపునది ఎక్కువ కావాలి అని అర్థం. నీవెంతగా ప్రభువు పాదాల సన్నిధిలో కూర్చొని ప్రభువు స్వరం విని నేర్చుకుంటావో అంతగా నీ భౌతిక జీవితం ప్రభావవంతంగా ఉంటుంది. భౌతిక జీవితానికి తక్కువ సమయం, ప్రభువుతో గడిపే సమయానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం అభ్యాసం చేసుకుంటూ పోతే పరిచర్య ఏలియా పరిచర్యలా ఉంటుంది. ఏలియా పరిచర్య ఎంతసేపు ఉందో తెలుసా? ఫస్ట్ మిషన్ 7 seconds ప్రేయర్. వెరీ సింపుల్. ఏలియా ఆకాశము నుండి అగ్నిని తీసుకుని వచ్చాడు, అదొక తీర్పు. 7 సెకన్ల ప్రార్థన అంతే. తరువాత అతని పరిచర్య ఏమిటి? అహాబుతో వర్షం వస్తుందని ప్రకటించాడు, అదొక 10 సెకండ్లు. మనలాగా వేల ప్రసంగాలు చేయలేదు ఏలియా. 2 సందర్భాలు. నేను మనవి చేస్తున్నాను, స్టెఫెను లక్షల ప్రసంగాలు వేల ప్రసంగాలు చేయలేదు. సింపుల్ కన్వర్సేషన్. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఒక చాప్టర్లో అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు కంప్లీట్గా చెప్పేశాడు. నాకెంతో ఇష్టమైన అధ్యాయం అది. ఆ తర్వాత అతనికి పరిచర్య లేదు. మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండుట నేర్చుకొనవలెను. కనిపెట్టుకొనుచు ఉన్న ఇశ్రాయేలీయులు. కనిపెట్టుకోవటంలో ఈ జాతిని మించి మరొకరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు నిత్యము కనిపెట్టుకోవటంలోనే సరిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం తీసుకోండి. యెహోషువ అనంతరం న్యాయాధిపతులు వస్తుంది. వారి మీదకు అన్యజనులు లేచిన కొలది వారు రక్షకుని కొరకు కనిపెడుతూనే ఉన్నారు. 16 మంది న్యాయాధిపతులు వచ్చారు సమూయేలుతో కలిపి. ఆ తర్వాత శ్రేష్టమైన రాజుల కొరకు కనిపెడుతూ వచ్చారు. బుద్ధి చెప్పుటకు ప్రవక్తల కొరకు కనిపెడుతూ వచ్చారు. ఆ తర్వాత దైవ కుమారుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెడుతూ వచ్చారు. ప్రభువు ప్రత్యక్షమై 2000 సంవత్సరాలైనా ఇంకా కనిపెడుతున్నారు. మెస్సియా వస్తాడు వస్తాడు వస్తాడని. తరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నిరీక్షణ కొనసాగుతోంది. వీ షుడ్ అండర్స్టాండ్ దట్. మనం అర్థం చేసుకోవాలి అది. అబ్రహాము విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ పౌలు గారు రాశాడు, వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను విశ్వాసము చేత దూరము నుండియే ఆ పట్టణమును చూచి వందనము చేసి వారు మృతి పొందిరి. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన దేశం చూడలేదు, దానిలో ప్రవేశించలేదు, కానీ ఆ పట్టణం ఉంది అని నమ్మాడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని అంటాడు, కనిపెట్టాలి, ఓర్పు కావాలి. వాగ్దాన ఫలం అనుభవించుటకు ఓర్పు అవసరమై ఉన్నదన్నాడు పౌలు గారు. కనుక కనిపెట్టుట అబ్రహాము నుండే నేర్చుకున్నారు ఇశ్రాయేలీయులు. 25 సంవత్సరాలండి వాగ్దానం చేశాడు దేవుడు, నీకు కుమారుని ఇస్తానని. కనిపెడుతూనే ఉన్నాడు. మనం 25 నిమిషాలు కనిపెట్టలేం కదా. ఒక 3 దినాలు, 7 దినాలు, 21 దినాలు, 40 దినాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవం మనలో ఎంతమందికి ఉంది? ఆనాటి యూదులు కనిపెడుతూ వచ్చారు. దావీదు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు, అనేక సత్యాలు గ్రహించాడు. ఇశ్రాయేలీయులు మనకు గొప్ప మాదిరి కనిపెట్టుటలో. మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నాం. నా విశ్వాస యాత్ర 25 సంవత్సరాలు. ఇంకెంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను అనుదినము ప్రభు కొరకు కనిపెడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో
సిమియోను అను ఒక వృద్ధుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాసింది. రక్షకుడు చూడకుండా చనిపోడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచాడు అన్నాడు. సోదరుడా సోదరి, కనిపెట్టుట. వెయిట్ అపాన్ ద లార్డ్ ఇన్ ద ప్రేయర్. మన జీవితాల్లో అది చాలా కొరతగా ఉన్నది. క్వైట్ అవర్. ఎంతమంది మీలో అబ్జర్వ్ చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఆయన వాక్యము తీసుకుని ధ్యానిస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నారు, నా నిమిత్తము ఈ వాక్యము ఏ భావాన్ని నా జీవితానికి ఇస్తుంది, నన్ను దేవుడు ఏం చేయమని కనిపెట్టుకోమన్నాడు అనే అవగాహన ఎంతమందిలో ఉంది? ఆ కనిపెట్టు అనుభవం వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చూస్తారు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. 40 రోజులు 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. సీనాయి పర్వతపు అంచున యెహోషువ ఉన్నాడు. యెహోషువ 40 దినాలు కనిపెట్టాడు మోషే కొరకు. కానీ ఇశ్రాయేలీయులు, అహరోను పెద్దలు కనిపెట్టలేకపోయారు. మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. అహరోను ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి యెహోవా ఏమైపోయాడో మాకు తెలియదు. మా కొరకు ఒక దేవుణ్ణి చేయవయ్యా అని అడిగారు. కనిపెట్టలేని వారు దేవుణ్ణి విగ్రహంలోకి మార్చుకున్నారు. బంగారం తీసుకొచ్చారు, కొలిమిలో వేశారు, పోకరతో చెక్కాడు, దూడ బొమ్మ వచ్చింది. మన మనసులో ఏముంటే అదే వస్తుంది. ఒక పేపర్ తీసుకోండి, దాని మీద ఒక బొమ్మ గీయాలని ఆశించండి. నాకు చిన్నప్పటి నుంచి కూడాను చిత్రలేఖనం అంటే నాకు తెలియదు. బొమ్మలు గీయటం నాకు అసలు వచ్చేది కాదు. నాకు ఎంతవరకు ఒక కొంగ బొమ్మ వచ్చేది. ఇప్పటికీ వైట్ పేపర్ తీసుకుంటే ఆ కొంగ బొమ్మ వేసే తీరుతాను నేను. నా అవగాహన పరిధి అంతే. అహరోను అవగాహన పరిధి దూడ, కాఫ్, దూడ బొమ్మ చేశాడు అంతే. దూడ బొమ్మ వచ్చిన ఎందుకు వస్తుంది? కనిపెట్టలేకపోయిన వారు విగ్రహాల వైపు తిరిగిపోయారు. కనిపెట్టుకుని ఉన్న యెహోషువ నాయకుడే తిరిగి వచ్చాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మోషే కొరకు 40 దినాలు కనిపెట్టాడు. మోషే అనంతరం 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాడు. ఒక సంవత్సరం ఒక దినం కనిపెట్టి 1 సంవత్సరం నాయకుడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? మన యొక్క జీవితాల్లో దేవుని కొరకు కనిపెట్టే అనుభవం కొదువవుతోంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడైపోయారు. అవుతూ శిష్యులతో మాట్లాడారు. నేను మీ మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. పైనుండి మీరు శక్తి పొందు వరకు మీరు బయటికి వెళ్ళకండి. మేడగది మీరు బయటికి వెళ్ళకండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాటల వెంబడే చెప్పినది ఏమిటంటే మీరు బయటికి వెళ్ళకండి. మరి ఏం చేయమంటావు? మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. 10 దినాలు కనిపెట్టారు వాళ్ళు. ఎడతెగక ప్రార్థన చేశారు. 10 దినాలు పూర్తయ్యాయి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. 50th డే, 50వ దినం. పెంతెకొస్తు అంటే 50. పస్కా అనంతరం 50వ దినం అని అర్థం. పస్కా పండుగ అనంతరం 50వ దినం. ఆ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకు అనుగ్రహించబడ్డాడు, కృమ్మరించబడ్డాడు. ఆ కనిపెట్టుకుని ఫలితాన్ని వాళ్ళు పొందారు. 120 మంది జీవితాలు మారిపోయాయి. పిరికివాడిగా దాక్కున్న పేతురు లేచి యెరూషలేము మధ్యలో రొమ్ము విరుచుకొని లేచి నిలబడి ధైర్యంగా ప్రకటన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నాకు తెలియదని ముమ్మారు బొంకిన అదే పేతురు
ఆ యేసే దేవుడు అని చెప్పి, దేవుని కుమారుడు అని చెప్పి, మెస్సియా అని చెప్పి ధైర్యముగా లేచి ప్రకటన చేయటం ప్రారంభించాడు. వారికి ఉన్న పాండిత్యాన్ని చూచి పామరులైన వీరికి ఇట్టి పాండిత్యము ఎట్లు వచ్చెనో అని అందరూ ఆశ్చర్యపడి. దట్ ఈస్ ద పవర్. అది శక్తి. మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుందాం. మనం యాక్టివిటీకి ఇచ్చినటువంటి సమయం ప్రాధాన్యత, ప్రజలకు ఇచ్చినటువంటి సమయం ప్రాధాన్యత దైవ సన్నిధికి ఇవ్వటం లేదు. ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతకాలం అయింది? ఒంటరిగా ప్రభు సన్నిధిలో కూర్చొని మోకరించి 21 దినాలు ప్రార్థించాడు దానియేలు. కనిపెట్టే ఉన్నాడు, లేచి వెళ్ళిపోలేదు. దేవుడు జవాబిచ్చాడు. మన జీవితాలు ఎందుకు వర్ధిల్లటం లేదు? శక్తిని ఆశ్రయించని క్రైస్తవ్యం కనిపిస్తోంది. 21వ శతాబ్దంలో దైవశక్తిని ఆశ్రయించని భక్తి కనిపిస్తోంది. దేవుడు అంటే శక్తి, భక్తి కాదు. భక్తి అన్నింటా ఉంది, మరి శక్తి ప్రభువులోనే ఉంది, పరిశుద్ధాత్మలోనే ఉంది, ఇక దేనిలో లేదు. దుష్టాత్మ శక్తి ఉంది లోకంలో, కానీ దాన్ని జయించినది దేవుని ఆత్మ. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఒక బాణము సిద్ధపరచుటలో 3 మాసములు వెదురు బద్దను, వెదురు చువ్వను 3 నెలలు నీళ్లలో నానబెడతారు. దాని వలన అది ఎటువైనా వంగేటువంటి తత్వానికి వస్తుంది, తేలిక అయిపోతుంది, అద్భుతంగా సిద్ధపడుతుంది. లేకపోతే అది దశాగమ్యం లేనిదైపోతుంది. ఇవాళ అనేక పరిచర్య బాణాలు గమ్యాన్ని చేరలేకపోవడానికి కారణం వాక్యములో నానిన అనుభవం లేకపోవటం, కనిపెట్టుకుని ఉండే అనుభవం లేకపోవటం. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశిస్తోంది. అదే కనిపెట్టు అంటే. మా ప్రాణము ఏమంటున్నాడు? నా ప్రాణం అనలేదు, మా ప్రాణము. యాజ్ ఎ నేషన్ ఇజ్రాయెల్, అవర్ సోల్. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? సమిష్టిగా మాట్లాడుతున్నాడా? మా ప్రాణము అన్నాడు. యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని క్రైస్తవులంగా మా ప్రాణము అని చెప్పగలుగుతావా? 125 కోట్లలో ఇంకా 100 కోట్లకు పైగా యేసునామము ఎరుగని వారు ఉన్నారు. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశిస్తోంది. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతోంది, తృష్ణగొని ఉంది అన్నాడు. దుప్పి నీటివాగుల కొరకు ఎదురు చూస్తుంది, ఆశగా ఎదురు చూస్తుంది. నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉందన్న. తృష్ణ అంటే దాహం. దాహం బాగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మీకు లాస్ ఆఫ్ బ్లడ్, రక్తము మీ శరీరం నుండి ద్రవించినప్పుడు వస్తుంది తృష్ణ. ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేస్తే మీకు అనుభవం తెలుస్తుంది. అందుకని బ్లడ్ డొనేట్ చేసిన వెంటనే ఒక మంచి కూల్ డ్రింక్ ఇస్తారు బ్లడ్ బ్యాంక్లో. ఎందుకంటే ఆ దాహము, డీహైడ్రేషన్ నుంచి బయటికి రావటానికి. తృష్ణ అంటే అది అర్థం. నీటి కొరకు ఒక ప్రాణి అల్లాడిపోవటం అన్నమాట. అంటే ఆక్సిజన్ బ్రెయిన్కి అందరి పరిస్థితి తృష్ణ. అంతగా నీ స్మరణ, నీ నామస్మరణ, అంతగా నేను నిన్ను స్మరించాలని అనుకుంటున్నాను. ఈ అనుభవం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశగునుంది, తృష్ణగునుందయ్యా. ప్యాషన్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు, క్రీస్తు కొరకు, సంఘము కొరకు, పరిశుద్ధాత్మను కొరకు, ఆయన కార్యాల కొరకు,
ఆయన సేవ కొరకు, ఆయన కొరకైన త్యాగం కొరకు మన జీవితం తృష్ణగానే ఉండాలి, ఆశగానే ఉండాలి. అప్పుడే నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కీర్తి కాంక్షలను మనం ఆశించి సేవ చేస్తున్నామా, పరిచర్యలో ఉన్నామా ఆలోచించాలి. యేసు నామమును నీవు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నామమున మాత్రమే నీవు రక్షించబడగలుగుతావు. ఈ లోకముందు ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందే కానీ ఉన్న ఏ నామమున రక్షణ కలుగుదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను అని భక్తుడు చెబుతున్నాడు. ఆ నామం ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది అనుకుంటారు నీటికి రకరకాల పేర్లు ఉన్నట్టుగా ఎవరిష్టం వచ్చిన పేరు వాళ్ళు పిలుచుకోవచ్చు అనుకుంటున్నారు. అది ఒప్పుకోలేదు బైబిల్. దేవుని నామము యేసే. యేసు నామముననే రక్షణ, మరొక నామాన రక్షణ లేదు. కనుక ఆ నామస్మరణ అంటే రక్షణార్థమైన ఆ నామం కొరకు వాళ్ళు స్మరిస్తూ ఎదురు చూచారు ఇశ్రాయేలీలు. కానీ మనకైతే ఆయన అనుగ్రహించబడ్డాడు. పేతురుతో ప్రభువు చెప్పిన మాట, రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు. దేనిని? యేసు దేవుని కుమారుడని రక్తమాంసాలు బయలుపరచలేదు, దేవుడే నీకు బయలుపరిచాడు అన్నాడు. God only revealed Jesus Christ to the humanity. యేసు క్రీస్తును దేవుడు మాత్రమే బయలుపరచగలడు, బయలుపరిచినాడు. కుమారుడు మాత్రమే తండ్రి అయిన దేవుని బయలుపరచగలడు, బయలుపరిచినాడు. పరిశుద్ధాత్ముడే తండ్రి కుమారులను బయలుపరచగలడు, బయలుపరిచి ఉన్నాడు. The act of triune God. Salvation is an act of triune God. రక్షణ త్రిత్వదైవము యొక్క సంపూర్ణ క్రియ. దాని కొరకు వాళ్ళు ఎదురు చూచారు. ఇవాళ అది లభ్యమైంది. నీవు దాన్ని పొందటానికి ఆలస్యం చేస్తున్నావు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నీవు దానిని పొందుటకు ఆలస్యం చేస్తున్నావు. వారు సంవత్సరాలుగా, తరాలుగా, వందలాది ఏండ్లుగా, వేలాది సంవత్సరాలుగా ఎదురు చూచినటువంటి ఆ అవకాశం, వారు పొందకుండానే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినటువంటి అవకాశం, రక్షకుని హృదయంలో చేర్చుకునేటువంటి అవకాశం, నీ హృదయమును వాకిటి ఎదుట ఈ రాత్రి నిలిచి తడుతున్నాడు యేసు. నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీలోనికి వస్తాడు. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, వారి తల్లి గారు కీర్తిశేషురాలు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ ఇందుపల్లి యాడమ్స్ గారు. వీరి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్ గారు, యానీ ప్రీతి ఎంబీబీఎస్, క్రిస్టియానా కీర్తన ఎంబీబీఎస్ బిడ్డలను దీవించున్నట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు మీ కృతజ్ఞతలు. మేము నీ కొరకు కనిపెట్టుకున్నటకు, ఎదురు చూచుటకు, తృష్ణగొని ఉండుటకు మాకు నేర్పుమని, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించుమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.